నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంవీపీ రమేష్ బాబు గారు. ఆయన ఎవరో కాదు, అందరికీ తెలిసిన వ్యక్తే. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం స్టేట్ ట్రెజరర్. ఆయన్ని అడిగి మనకున్న కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ప్రెజెంట్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? రేపు నిరుద్యోగులకు ఎంతవరకు ప్లస్ పాయింట్ ఉంది? ఇలాంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రమేష్ బాబు గారు. నమస్తే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం అవును. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అవును. సో నిజంగానే తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అంటే అసలు ఏంటి? మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నినాదంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి మొదటి 10 సంవత్సరాలు అనుకున్నంత స్థాయిలో జరగకపోయినా ఈ 2 సంవత్సరాలు గత రేవంత్ రెడ్డి గారి పరిపాలన నుంచి 2 సంవత్సరాల్లో మంచి రిక్రూట్మెంట్ కానీ మంచి స్థాయిలో గరిష్ట స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. అన్ని రకాల ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 అలానే డిఎస్సి కానీ కొన్ని రిక్రూట్మెంట్ దాదాపు అందాజుగా మనం చెప్తే ఒక 65,000 నుంచి 75,000 ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేసింది. సో ఇదొక మంచి పరిణామము. అలానే రీసెంట్గా ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా ఫారిన్ కంట్రీస్ పోవడము, దావోస్ పోవడము, అండ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా కార్యరూపం దాల్చి ఒక 2 సంవత్సరాల్లో తెలంగాణ యువతకి కొన్ని లక్షల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి కంపెనీలు తీసుకురావడం అనేది మన గవర్నమెంట్ యొక్క సమర్థత. వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటే తెలంగాణ యువత ఇప్పుడున్న స్థాయి కంటే కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బయట ప్రపంచంలో ఈ పోటీ తీవ్రంగా ఉంటుంది. అటువంటిది మన దగ్గరికే కంపెనీలు వచ్చినప్పుడు మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మనం అనుకున్నటువంటి ఏదైతే నియామకాలని చెప్పి మనం అనుకుంటున్నామో ఆత్మహత్య లేనటువంటి తెలంగాణని మనం చూడొచ్చని చెప్పేసి అందరం కూడా ఆశాభావంతో ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి సమ్మిట్లు ఇంకా జరగాల. కింది స్థాయి కేవలము ఉన్నత స్థాయి విద్యలో ఉన్న వాళ్ళకు కాకుండా కూడా కింది స్థాయిలో అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం.